నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న గతంలో ఒకసారి JNTUలో ఒక ఉపన్యాసంలో చెప్పారు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు. To think, to explore, to become entrepreneurs. Don't just be a job seeker, be a job creator. Ante the thing is, our cultural conditioning, our society's conditioning from a very young age is 80% జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. 0 పెట్టుబడితో, రూపాయి పెట్టుబడి లేకుండా 9 మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలు పెట్టినాము. కొంత ప్రోగ్రెస్ సాధించినాము. ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడికి రండి అంటే వారిని కలవడానికి వచ్చాను. చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో, ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా, అందరూ 24 ఏళ్ల లోపల వయసున్న పిల్లలు, వాళ్ళంతట వాళ్ళుగా, ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము గనక అనుకుంటే ఎందుకు సాధించలేము. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని 4 మిత్రులు పెట్టి ఇవాళ 1,36,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి.